హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మనకి డేటా ఎంట్రీ టైప్ అనమాట. సో చాలా మందికి డేటా ఎంట్రీ జాబ్స్ వస్తున్నారు కదా, సో వారందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి ఒక నోటిఫికేషన్ అనేది ఒక జాబ్ అనేది మనకి విట్టి పని నుంచి రావడం జరిగింది అనమాట. సో ఇది ఏంటంటే నార్మల్ జాబ్ లాంటిది కాదు, ఫ్రీలాన్సింగ్ టైప్ అనమాట. మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు కొంచెం వర్క్, మీరు శాంపుల్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో శాంపుల్ వర్క్ చేసిన తర్వాత మీ యొక్క వర్క్ నచ్చితే వాళ్ళు ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు అండ్ మీకు వర్క్ వస్తుంది. మీకు ఫ్రీ టైంలో మీరు వర్క్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అమౌంట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట మీ యొక్క డైలీ వర్క్ ప్రాసెస్ వచ్చేసరికి. సో అలా ఎలా అప్లై చేయాలి, మీరు ఏమేమి కంటెంట్ రాయొచ్చు, సో అలా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ముందుగా అక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క వెబ్సైట్ ఆర్ ప్లాట్ఫామ్ అనేది మనకి విట్టిపెన్ అనమాట. సో wittipen.com అని చెప్పి ఉంటుంది. సో మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే, లేకపోతే మీకు ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా ఇదే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మనకి జాయిన్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ రైటర్స్. ఓకేనా, సో ఇది మనకి ఏంటంటే ప్యూర్గా రైటర్స్కి అనమాట. అంటే ఈ థర్డ్ పార్టీ వేరే కంపెనీస్కి ఈ యొక్క సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మన దగ్గర వర్క్ తీసుకొని ఆ కంపెనీస్కి వర్క్ షేర్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది అలాంటి అప్లికేషన్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ మనకి 1800+ రైటర్స్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ వేరియస్ డొమైన్స్. ఓకేనా, సో మనకు ఆల్రెడీ ఇది ఒక కంపెనీలో విట్టిపెన్లో మనకు ఆల్రెడీ 1800+ మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే 13,000+ కంపెనీస్ ఆల్రెడీ ఈ విట్టిపెన్తో మనకి రిజిస్టర్ అయి ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఇది మనకి చాలా ఎక్కువ కంపెనీస్ రిజిస్టర్ అయి ఉన్నాయి కాబట్టి మనకి డెఫినెట్గా వర్క్ ఉంటుంది. సో మనం వర్క్ చేసి సబ్మిట్ చేస్తే వీరు ఆ వర్క్ కంపెనీస్కి ఫార్వర్డ్ చేస్తారనమాట. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే హౌ టు అప్లై యాజ్ ఫ్రీలాన్స్ రైటర్ అట్ విట్టిపెన్. సో చెప్పాను, ఇది ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ అనమాట. సో మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు వర్క్ వస్తుంది. మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు వచ్చిన వర్క్ అని మీరు ఫ్రీ టైంలో మీరు కంప్లీట్ చేసి వీళ్ళు సబ్మిట్ చేయడమే అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మనకి రిజిస్ట్రేషన్ స్టెప్లో ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనం క్రియేట్ అకౌంట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, రిజిస్టర్ విత్ యువర్ ఈమెయిల్ అడ్రస్ టు బిగిన్ అప్లికేషన్ ప్రాసెస్. ఓకేనా, ఫస్ట్ స్టెప్ వచ్చరికి మనకి క్రియేట్ అన్ అకౌంట్ అండ్ సెకండ్ స్టెప్ వచ్చరికి టెల్ అస్ అబౌట్ యూ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మన డీటెయిల్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, డీటెయిల్స్ ఫిల్ చేయాలి, మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ వచ్చరికి. అంటే ఇక్కడ మనం యాడ్ శాంపుల్ కంటెంట్. ఒకవేళ మీరు అంతకు ముందు ఏమైనా ఇలాంటి రైటింగ్ ఏమైనా చేసి ఉంటే మీరు మీ శాంపుల్ కంటెంట్ ఇక్కడ పోస్ట్ చేయొచ్చు అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే బికమ్ ఎ రైటర్ ఆన్ విట్టిపెన్. ఇఫ్ అప్రూవ్డ్ బై అవర్ రైటర్ సెలక్షన్ టీమ్ యువర్ అకౌంట్ విల్ బి కన్వర్టెడ్ టు రైటర్ అకౌంట్. ఓకేనా, సో ఒకవేళ మీకు స్టార్టింగ్లో మీ యొక్క అకౌంట్ ఎప్పుడు అవ్వకపోయినా సరే మీరు 2 times అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా, సో స్టార్టింగ్లో మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినా సరే మీరు మళ్ళీ 2 times అప్లై చేసి అప్రూవ్ తెచ్చుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఎక్కడ శాలరీ వచ్చేసరికి, పేమెంట్ వచ్చేసరికి మనకి ఎవ్రీ వీక్లీ వన్స్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ సాటర్డే మనకి పేమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. డైరెక్ట్గా మన పేమెంట్ అనేది డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది అనమాట, మనం చేసిన ఆ వీక్లో వర్క్ బట్టి. సో మీరు ఈ యొక్క విట్టిపెన్లో మీరు ఏమేమి కంటెంట్ రాయొచ్చు అంటే ఇక్కడ చూసుకుంటే మనకి బ్లాగ్ కంటెంట్ రాయొచ్చు, హౌ టు ఆర్టికల్స్ రాయొచ్చు, గెస్ట్ పోస్ట్, ప్రెస్ రిలీజ్, వెబ్సైట్స్, ఎస్సీఓ ల్యాండింగ్ పేజ్, పిల్లర్ పేజ్, కంపారిజన్ పేజెస్, వైట్ పేపర్స్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్. సో ఇవన్నీ కూడా మీరు రాయొచ్చు అనమాట. సో మీరు క్వశ్చన్ అడుగుచ్చు, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాసేస్తారు కదని చెప్పి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసెస్ మీరు రాసేస్తే, లైక్ ChatGPT అవి యూసెస్ మీరు రాసేస్తే అవి కూడా కనిపెట్టడానికి కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట. సో మీరు కంటెంట్ ఓన్గా రాసారా లేకపోతే ChatGPT యూసెస్ రాసారా అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో మీరు ChatGPT యూస్ రాయొద్దు, రాసినా సరే జస్ట్ ChatGPT హెల్ప్ తీసుకోండి, కానీ మీరు సొంతంగా డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తే తెలిసిపోతుంది అనమాట మీ అకౌంట్ అనేది అప్రూవ్ చేయడం. ఓకేనా, సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఫోటోలో వీఆర్ హైరింగ్ అని చెప్పి వాళ్ళు ఫ్లాట్గా మెన్షన్ చేశారన్నమాట. సో ప్రెజెంట్ రైటర్స్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మీరు ప్రెజెంట్ ఈ యొక్క జాబ్కి మీరు ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఈ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు కూడా పేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైన అప్లై యాజ్ రైటర్ ఉంది కదా, సో మీరు ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేయకండి అప్లై నవ్వు. సో మీరు ఇక్కడ అప్లై యాజ్ రైటర్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అనమాట. రెఫరల్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయక్కర్లేదు, ఆప్షనల్ అనమాట. అండ్ చెక్ బాక్స్ క్లిక్ చేసి మీరు క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ క్రియేషన్ అయిపోతుంది. దాని తర్వాత
మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మీకు ఇంతకు ముందు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ చేసిన రైటర్స్ ఏమైనా బ్లాగ్స్ కానీ ఏమైనా ఉంటే మీరు అవి సబ్మిట్ చేయొచ్చు అనమాట. లేకపోతే వీళ్ళే మీకు కొన్ని శాంపుల్ టాపిక్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు వాటికి మీ టాపిక్స్ అదే మీరు కంటెంట్ రాయాల్సి ఉంటుంది అనమాట. మీరు రాసిన కంటెంట్ బట్టి వీళ్ళు మీ అకౌంట్ని క్లాసిఫై చేస్తారన్నమాట. ఇందులో వీళ్ళకి 3 ప్లాన్స్ ఉంటాయన్నమాట. సో ఆ 3 ప్లాన్స్ బట్టి మీ అకౌంట్ని క్లాసిఫై చేస్తారన్నమాట. ఆ 3 ఎలా క్లాసిఫై చేస్తారంటే మీరు రాసే కంటెంట్ బట్టి క్లాసిఫై చేస్తారన్నమాట. కంటెంట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే మీరు ఫ్రెషర్ అయినా సరే మీరు ఎంత ఎఫెక్టివ్గా రాస్తే అంత మంచి లెవెల్కి మిమ్మల్ని క్లాసిఫై చేస్తారన్నమాట. అదేవిధంగా మీకు పేమెంట్ కూడా ఆ యొక్క క్లాసిఫికేషన్ బట్టే మీకు ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ లెవెల్లో అయితే తక్కువ పేమెంట్ ఉంటుంది, సెకండ్ లెవెల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, థర్డ్ లెవెల్లో ఈ ఫస్ట్ 2 లెవెల్స్ కంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట పేమెంట్. సో ఆ విధంగా మనకి పేమెంట్ అనేది కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, సో డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్.